OnePlus నుంచి ఒక ఆణిముత్యం ఫోన్ అయితే రిలీజ్ అయింది. ఈ ఆణిముత్యం ఫోన్ మీకు తెలిసే ఉంటుంది. OnePlus నుంచి OnePlus Nord CE3 Lite 5G పేరు చాలా పొడుగ్గా ఉంది. ఎందుకంటే ఇది ఆణిముత్యం అంటుంది, ప్రైస్ అనేది ఎక్కువ అంత పెట్టారు. వీడియో డిస్కస్ చేద్దాము. 20,000 లోపల ఈ మొబైల్ కొనొచ్చా లేదా అండ్ వీడియోని స్టార్ట్ చేయడం ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ నేను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ చుట్టూ ప్లాస్టిక్ బాడీ అండ్ ఫ్రేమ్ ప్లాస్టిక్ బాడీనే. అండ్ OnePlus ఫీలింగ్ అయితే అనిపించదు నా వరకు అయితే. చూస్తానికి బాగానే ఉంది కానీ పట్టుకున్నమ్మడే అర్థమవుతుంది ఇది 20,000 లోపల మొబైల్ అనేది. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి గ్లాసు ఇది డ్రాగన్ టైన్ గ్లాస్ ఉపయోగించారు. అండ్ ఎంతకి డిస్ప్లే వచ్చేసి 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే. ఇది మనకి 120Hz రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లేనే స్కిప్ చేశారు. మెయిన్ ఇక్కడే డ్రాబ్యాక్ అయిపోయింది. అండ్ ఇది మనకి 680 ఇంచ్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ ఇది డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో లాస్ట్కి ఇయర్కి పెద్దగా ఏం చేంజ్ లేదు. పెద్దగా ఏంది లాస్ట్ ఇయర్ 6.6 ఇంచ్, ఈ ఇయర్ మనకి 6.72 ఇంచ్ 1 ఇంచ్ అసలు లెక్కే కాదు. మిగతాది లాస్ట్ ఇయర్కి ఇయర్ సేమ్ ఒకటే. అండ్ మనకి ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ ఈ ఇయర్ కూడా ఉపయోగించారు. లాస్ట్ ఇయర్ ఉపయోగించినట్టే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 5G ప్రాసెసర్. ఇది మనకి 20,000 పెట్టారు. 20,000కి ఈ ప్రాసెసర్ నాకు దండగా అనిపిస్తుంది. దీని ప్రైస్ 15-16 పెట్టుకుంటే ఎంత OnePlus బ్రాండ్ కాబట్టి 17 పెట్టుకుంటే బాగుండేది. దీనిలో మెయిన్ డ్రాబ్యాక్ 4K సపోర్ట్ ఉండదు ఈ ప్రాసెసర్కి. LPDDR4X RAM UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. 8GB వరకు అయితే మనం ర్యామ్ అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ అనేది మనకి హెవీ గేమింగ్కి నేను మంచిగా గేమింగ్ ఆడుకుంటానండి అయితే ఈ ప్రాసెసర్ అనేది తట్టుకోలేదు. మీడియం గేమింగ్ ఆడే వాళ్ళకైతే తట్టుకుంటుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా వచ్చేసి 108MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్, 2MP మ్యాక్రో. ఈ 108MP కెమెరా వచ్చేసి శాంసంగ్ కెమెరా ఉపయోగించారు. దీనికి OS అట్లాంటివి అయితే ఏమి ఉండవు. నార్మల్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది 108MP కెమెరా. మరీ తీసివెళ్ళాం కానీ డీసెంట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16MP ఫ్రంట్ కెమెరా, 1080p 30 ఫ్రేమ్స్ ఫ్రంట్, 1080p 60 ఫ్రేమ్స్ మనం ఏదైతే రికార్డింగ్ చేసుకోవచ్చు. అంతకు మించి మనం రికార్డింగ్ అయితే చేసుకోలేము వీడియో క్వాలిటీ గురించి. మనకు మెయిన్ ఇంట్లో హైలైట్ చేసింది బ్యాటరీ డిపార్ట్మెంట్. 5000 mAh బ్యాటరీ, 67 hours ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. బాగా పబ్లిక్లో ఇంట్రెస్ట్ చూపించాలంటే ఇట్లాంటివి తీసుకురావాలి కదా. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ బాగానే ఉందిలే కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసమే మొబైల్ తీసుకోలేం కదా మనం. మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇది ఒకే సిమ్ ఒక మెమరీ కార్డు ఉపయోగించాలా లేకపోతే 2 సిమ్లను ఉపయోగించాలా మీకు తెలిసే ఉంటుంది. మన మెమరీ కార్డును ఉపయోగించి 1 TB వరకు అయితే స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ స్టైల్ మోటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, 3.5 హెడ్ఫోన్ జాక్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇది డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ అయితే ఇవన్నీ సపోర్ట్ అయితే లేవు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, OnePlusలో ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్ అయితే ఉండదు. వాళ్ళు ఈ 20,000 తగ్గట్టే తీసుకొస్తారు. అండ్ మనకి పట్టుకున్నమ్మని అర్థమవుతుంది ఇదేమి మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ ఏమి పట్టుకున్నమ్మని అర్థమవుతుంది. అండ్ ఇంతకీ ఈ మొబైల్ ప్రైస్ అయితే దీనికి 2 వేరియంట్స్ ఉన్నాయి. 8GB 128GB 20,000, 8GB 256GB 22,000. అండ్ మనకి ఫస్ట్ సేల్ వచ్చేసి ఏప్రిల్ 11వ తారీఖున ఉంది. ఫస్ట్ సేల్ తీసుకున్న వాళ్ళకి 1,000 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. అంటే మీకు ఎఫెక్టివ్ ప్రైస్ మీకు 19,000కి వస్తుంది. 19,000కి కూడా ఇది నా వరకు అయితే ఆన్లైన్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు కానీ OnePlus ఫ్యాన్స్ అనేది భయంకరంగా సేల్స్ ఉంటాయి. ఇది వరకు నాకైతే గ్యారంటీ. మనం ఇప్పుడు ఎంత బాగాలేదు అనుకున్నా ఆఫ్లైన్లో అండ్ OnePlus ఫ్యాన్స్ OnePlus బ్రాండ్ ఉపయోగించే అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంతకీ మొబైల్ ఎవరు కొనాలి అనుకుంటే గేమింగ్ ఆడే వాళ్ళకి నాకైతే పనికి రాదు. నా వరకు అయితే స్కిప్ చేయండి. మంచి బ్రాండ్ మొబైల్ కావాలి అంటే పేరెంట్స్కి ఇవ్వాలి, వాళ్ళు గేమ్స్ ఆడరు కాబట్టి బ్రాండెడ్ మొబైల్ ఉపయోగించాలి పేరెంట్స్ అనుకున్న వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే ఒక లుక్ అయితే చేయొచ్చు. కానీ మిగతా ఆల్రౌండర్ కానీ ఇవన్నీ అయితే దేనికి పనికి రాదు. ఒకవేళ మీకు ఇదే ప్రైస్లో బ్రాండ్ ఇంపార్టెంట్ కాదనుకుంటే రీసెంట్గా రిలీజ్ చేశారు కదా iQOO Z6 Pro, మీకు ఆల్రెడీ రివ్యూ వచ్చి ఉంటుంది, పైన iCardsలో వస్తుంది. ఒకసారి రివ్యూ చెక్ చేసి చూడండి. అది ఇంకా మనకి తక్కువ రేట్లో వస్తుంది ఆఫర్స్ టైంలో. ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీరు OnePlus ఫ్యాన్స్ అయి ఉంటే మీ ఇష్టం తీసుకోవచ్చు. అండ్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేసే 10 మందికి రికమెండ్ అవుతుంది. అందుకని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.